ఇలా తాలింపు వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుందాం. పప్పులో తాలింపు కూడా వేసాను, కానీ ఉప్పే వేయలేదు తొందరపాటులో. దీంట్లో ఇప్పుడు ఉప్పు కూడా మనకి తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని, అయిపోలేదండి ఇంకా ఉంది. మరి దీంట్లో మనం చేసుకున్న ఈ చిట్టి పూరీలు కూడా అందులో వేసుకుందాం. ఈ పప్పు ఇలా కూడా తినచ్చు, కానీ ఈ చోటీ పూరి దాల్ ఏంటంటే మనం అన్నంతో కాకుండా ఈ పప్పు మొత్తం ఒక బౌల్లో వేసుకొని కూడా తినేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, ఈవినింగ్ సాయంత్రం పూట ఆఫీస్ నుంచి వచ్చినా కానీ వాళ్ళకి కొంచెం అంత చేసి బౌల్లో పెడితే చాలా ఇష్టంగా తిని మళ్ళీ ఉత్సాహంగా ఎనర్జీ వచ్చేస్తే సినిమాకి వెళ్దామని అడుగుతారు. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా వెరైటీగా రకరకాల వంటలు. ఇప్పుడు చక్కగా ఉడికిపోతుంది. ఇందులో మనం చేసుకున్న ఈ చిట్టి పూరీలు కూడా వేసేసి కలిపేసుకుందాం. దీంతో పాటు కొంచెం కొత్తిమీర, అయితే ఇది ఇంకా టేస్టీ రావడం కోసం వాళ్ళు వడ్డించేటప్పుడు కొంచెం వెన్న కూడా ఇందులో వేసేస్తారు. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం, ఎక్కువసేపు అక్కర్లేదు. దీన్ని కొంచెం వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్ని ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ తాలింపు కూడా చూశారు కదా, మనం వెల్లుల్లి, అల్లం, అలాగే ధనియాలు ఇవన్నీ ఇలా కొట్టినట్టు చక్కగా వేసాం. చాలా బాగుంటుంది, టేస్టీగా. మన చోటీ పూరి దాల్ అది కూడా కావాలంటే మొలకెత్తిన పెసళ్ళు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు, కానీ విరిగిన పెసళ్ళతో చేసాం కదా, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. వెన్న వేసేటప్పుడు బాగానే అనిపించింది, కనపడడం లేదు, కరిగిపోయింది. ఒక్కసారి స్పూన్తో అంటే మాయమైపోయింది. నేను ఈ చోటీ పూరి దాల్ మరి ఈ చిట్టి పూరీలు కూడా ఇలా వేసుకొని వేడిగా అసలు చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. చాలా బాగుంది. మరి ఈ చిట్టి పూరీల్ని బాగా వేడిగా ఉంది కదా, ఎందుకంటే ఎన్నోసార్లు మూతి కాల్చుకున్నాను. ఎందుకుండదండి కమ్మగా. చక్కగా వెన్న కూడా వేసుకున్నాం అందులో. ఇలా పూరీలు, అది కూడా మన పెసళ్ళు, టమాటో, చాలా టేస్టీగా ఉంది. నాకు ఎంత ఘాటు కావాలో అంత ఘాటు, ఫ్రెష్ కొత్తిమీర, అలాగే ఈ పూరీలు, వెల్లుల్లి రెబ్బ, కొంచెం అల్లం కూడా తాకుతుంటే అయ్యయ్యో ఏం చెప్పాలి. మీరు కూడా చేసుకొని తినాల్సిందే. మరి చక్కగా ఆ పూరీలు కూడా ఫ్రెష్గా ఫ్రై చేసి వేడిగా ఇలా వేసి ఉప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే అద్దరిందంటారు. ఎందుకంటే